హెచ్ఎంటీవీ భూమి కోసం గ్రామీణ భూ సమస్యలకు సంబంధించిన చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేను మాడభూ శ్రీధర్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్. నాతో పాటు ఆర్డీఏ స్టేట్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఉన్నారు. మేమిద్దరం ఇవాళ కొత్తగా వచ్చిన ఆర్డినెన్స్కి సంబంధించిన కొన్ని సమస్యలు చర్చించే ముందు ఈ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన విశేష సమాచారం ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశంలో కొనసాగుతున్న భూమి రికార్డులన్నీ పాతకాలం నాటివే మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అవి బ్రిటిష్ కాలం నాటివి. అప్పటి నుంచి ఇప్పటికీ అవే అమలవుతున్నాయి. కొన్ని కొత్త మార్గదర్శకత్వాలను కొన్ని రూపొందించినప్పటికీ సమగ్రమైన సమాచారం ఏదీ లేదు. వాటిని సరిగ్గా అమలు చేయడం లేదు కూడా. అరిగిపోయిన ఈ పాత రికార్డులనే మళ్ళీ తిరగరాస్తున్నారు మన పాలకులు. కానీ ఇప్పటికైనా సరైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నారా అని అడిగితే లేదనే చెప్పాల్సి ఉంటుంది. లోపించిన సమన్వయంతో రికార్డులు తప్పులు తడకగా మారాయి. ఇక భూమి సమాచారంపై ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదన సరిగ్గా అమలు కావటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే కంప్యూటర్లోకి తెరకెక్కించిన సర్కార్ అతి ముఖ్యమైన సమాచారాన్ని కంప్యూటరీకరించలేదన్నది కొందరి వాదన. అటు రెవెన్యూ ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలన్న సిఫారసును అధికారులు గాలికొదిలేశారు. భూమికి సంబంధించిన సమస్యలు, రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ పనులకు ఒకే విభాగం కిందికి తేవాలన్న ఆలోచన ఇంకా కొన్ని చోట్ల కార్యరూపం దాల్చలేదు. క్షేత్రస్థాయి రికార్డులను కంప్యూటరీకరించిన అధికారులు కావలసిన సమాచారాన్ని అందించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డులు అందుబాటులో లేని చోట సర్వే నిర్వహించి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనకు తిరోధకాలిచ్చేశారు. ఇక రెవెన్యూ యంత్రాంగానికి రికార్డుల నిర్వహణలో సామర్థ్యం పెంపొందేలా శిక్షణ ఇప్పించాలన్న కోనేరు కమిటీ సూచన ఎప్పుడో అటకెక్కింది. ఇది రికార్డులకు సంబంధించిన మనం కొన్ని విశేషాలు ఇప్పుడు విన్నాము. అయితే ఈ రికార్డుల సమస్యను తట్టుకోవడానికి, అధిగమించడానికి ప్రత్యేకంగా కొన్ని కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల కోసం లైసెన్స్డ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్ అనే ఒక కొత్త ఆర్డినెన్స్ను కూడా ముందుకు తీసుకొచ్చింది ఈ నెలలోనే. ఈ ఆర్డినెన్స్ వల్ల దున్నే వారికి భూమి అనే కార్యక్రమానికి ఒక కొత్త రూపం ఇచ్చే అవకాశం ఉంది. ఆ కొత్త రూపం ఏమిటంటే, కౌలు చేస్తున్న వారికి రుణాలు పొందడానికి రుణ అర్హత కార్డులను ఇవ్వాలన్న ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమయ్యే అవకాశాలున్నాయి? ఈ కార్డులు ఇవ్వడానికి, కౌలుదారులకి కార్డులు ఇచ్చి గుర్తించడానికి భూమి యజమానులు అంగీకరిస్తారా, లేకపోతే వచ్చే సమస్యలు ఏమిటి అనే విషయాలపై మనం మన సునీల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సునీల్, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ చట్టం వల్ల ఇవాటి నుంచి గ్రామ సభలు పెడతామని అంటున్నారు. దరఖాస్తులు కూడా వాళ్ళు తీసుకుందామని అనుకుంటున్నారు. అయితే నేను అనుకుంటాను దరఖాస్తుల చివరి తేదీ నిన్నే ముగిసిపోయి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తులు వాళ్ళకి సక్రమంగా వచ్చాయా? ఇప్పటి వరకు దరఖాస్తులు పెట్టుకోలేని వాళ్ళు కార్డుల కోసం ఇవాళనైనా పెట్టుకోవచ్చునా? ఇవాళ నుంచి గ్రామ సభలు మొదలవుతాయి, ఎంక్వైరీలు మొదలవుతాయి అని అనుకుంటే ఈ గ్రామ సభల్లోనైనా వారికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా? అసలు ఈ కార్డుల వల్ల ఏమిటి ప్రయోజనం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే మనం గత వారం చర్చించుకున్నట్లుగా ఎవరైతే కౌలుదారులు ఉన్నారో ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 26 లక్షల మంది కౌలుదారులు మన రాష్ట్రంలో ఉన్నారని అంచనా. వాళ్ళందరికీ కౌలుదారు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి గుర్తింపు లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. పంట రుణం పొందలేకపోవడం కానీ, లేకపోతే నష్టపరిహారం కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించేటట్టుగా ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఒక ప్రయత్నమే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ఆర్డినెన్స్. 20 రోజులు అవుతుంది ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి. ఇది ఒక అమోఘమైన ప్రయత్నం. ఇది మొదటిసారి జరుగుతుంది ఆ ప్రయత్నం. ఈ ఆర్డినెన్స్ ఏం చెప్తుందంటే, మీరు అన్నట్టుగా నిన్నటితో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన గడువు అయిపోయింది. ఆ అప్లికేషన్ అన్ని కూడా గ్రామ స్థాయిలో అందుబాటులో పెట్టారు. గ్రామ సంఘాల దగ్గర దరఖాస్తు ఫారాలు అది అప్లై చేసుకోవాల్సింది కూడా వీఆర్ఓకి కానీ, ఆర్ఐ కానీ ఒక రెవెన్యూ అధికారికి అప్లికేషన్ ఇవ్వచ్చు. నిన్నటితో గడువు అయిపోయినా సరే గ్రామ సభ నిర్వహించే లోపల ఎప్పుడైనా సరే అది దరఖాస్తు పెట్టుకోవచ్చు. గ్రామ సభ నిర్వహిస్తున్న రోజు కూడా దరఖాస్తు అధికారి పర్మిషన్తో ఆ రోజు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు వార్తాపత్రికల్లో కూడా ఈ కార్యక్రమం గురించి పూర్తి ప్రకటనలు చేశారు. పెద్ద ప్రకటనలు, రంగుల ప్రకటనలు, ముఖ్యమంత్రి బొమ్మ, రెవెన్యూ శాఖ మంత్రి ఫోటోతో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అందులో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇవాళ నుంచి గ్రామ సభలు మొదలవుతాయి. ఈ గ్రామ సభల్లో ఎవరైతే కార్డు కోసం అప్లై చేసుకున్నారో వారికి ఆ కార్డు ఇవ్వవచ్చునా ఇవ్వకూడదా అనే అర్హత విషయాలు చర్చిస్తామంటున్నారు.
అయితే ప్రతి చోట గ్రామ సభ జరిగినప్పుడు గ్రామ సభలో గ్రామస్తులు, దరఖాస్తుదారులు, కౌలుదారులు కావాల్సుకున్న వాళ్ళు లేదా రుణార్హత కార్డు పొందాలని అనుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా హాజరు కావాల్సింది. తప్పకుండా హాజరు కావాలి. అంటే భూమి కౌలుకి ఇచ్చిన వాళ్ళు కావచ్చు, కౌలుకు తీసుకున్న వాళ్ళు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు. ఆ రోజు ఎంక్వైరీ చేసి ఆ రోజు ఫైనల్ చేస్తారు. అంటే ఇతనికి రుణ అర్హత కార్డు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఆ రోజు నిర్ధారణ అవుతుంది. కార్డులు ఇస్తారు. కార్డులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకెవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే 15 రోజుల లోపల తహసీల్దార్కి దరఖాస్తు చేసుకున్నట్లయితే, గ్రామ సభలో తీసుకున్న నిర్ణయం మీద ఏమైనా అభ్యంతరం ఉన్నట్లయితే తహసీల్దార్ అంతిమంగా ఉత్తర్వు ఇస్తాడు. తహసీల్దార్ ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాని మీద ఇంకెక్కడికి అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం లేదు. కోర్టుకి కానీ లేదా ఇంకే పై అధికారి కానీ అప్పీల్ వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఈ 10 రోజుల కాలం కనుక గడిచిపోయింది అనుకోండి, ఆ కార్డులు ఇచ్చి కూడా వృధా అయిపోతుంది. కార్డులు ఇచ్చే ఉద్దేశమే పంట రుణాలు పొందడానికి, విత్తనాలు పొందడానికి, సబ్సిడీ ఎరువులు పొందడానికి. ఆ జాప్యం కనుక జరిగినట్లయితే 25 లక్షల మంది కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని ఆ చట్టం తెచ్చిన ఉద్దేశాన్ని చూసుకొని తొందరగా చేసినట్లయితే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. గ్రామంలో కూడా ప్రజలు కూడా కనుక్కోవాలి, వాళ్ళ గ్రామంలో గ్రామ సభ ఎప్పుడు జరుగుతుంది, ఆ రోజు అందరూ అటెండ్ కావటం. ప్రతి గ్రామంలో ఈ గ్రామ సభ జరిగే అవకాశం ఎక్కడెక్కడైతే దరఖాస్తులు వచ్చాయో అక్కడ తప్పకుండా గ్రామ సభ పెట్టాలి. ఒక గ్రామంలో ఒక్క దరఖాస్తు వచ్చినా ఒక్క దరఖాస్తు కోసమైనా గ్రామంలో గ్రామ సభ పెట్టాలి. రెండో అంశము, కౌలుదారు లేని గ్రామం అంటే ఏముంటుంది మన రాష్ట్రంలో? కౌలు రైతులు అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ సభల ప్రాధాన్యతని, తదితర వివరాలని, ఆర్డినెన్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. సోమ్లా నాయక్ అని కొత్తూరు నుంచి ఒక ప్రశ్న వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సోమ్లా నాయక్ గారు, మీ సమస్య ఏమిటి? నమస్తే సార్. చెప్పండి. హలో, చెప్పండి మీ సమస్య. సార్ నేను ఇక్కడ కొత్తూరు నుంచి మాట్లాడుతున్నా సార్. అయితే మా చిన్న డౌట్ సార్ వచ్చేసి, మాకు ఆల్రెడీ మా పెద్దనాన్న చిన్నాన్న అందరూ అప్పుడు భూమి అమ్మేశారు సార్. మాకు అంతే తెలియలేదు, అప్పుడు చాలా చిన్న ఉన్నాం మేము. అంటే తాతలు అమ్మేసి, అంటే మేము భూమి అమ్మేసినా కానీ ఇప్పుడు గుంటలు మిగిలినాయి సార్. అని కొన్ని దాంట్లో 6వ వారంలో ఆల్రెడీ గుంటలు మేము రికార్డ్ తెప్పిస్తే 6వ వారంలో ఉన్నాయి సార్. అదే దాని గురించి మేము ఇక్కడ వీఆర్ఓ వెళ్తే మీరు అన్ని మళ్ళా ప్రాసెస్ చాలా పెద్దగా చెప్తున్నారు సార్. అది 6వ వారంలో ఉంటే భూమి మీద మాకు హక్కు ఉన్నట్టా లేదు సార్? 6వ వారంలో మీకు ఎంత భూమి ఉన్నట్టుగా ఉంది రికార్డులో? సార్ అందరు మా బాబాయ్లో, మా నాయన, మా చిన్నలు అందరి పేరు మీద ఒకరి పేరు మీద 7 గుంటలు, ఒకరి పేరు మీద 10 గుంటలు అట్లా ఉంది సార్. ఇప్పటికీ మిగిలిపోయింది. మీరు అమ్మిన భూమి కూడా మీ పేరు మీదనే ఉన్నట్టుగా ఉందా? అవును సార్, మా పేరు మీద ఉంది సార్ 6వ వారంలో. అది సమస్య. అమ్మిన భూమి ఆయన అడుగుతున్నాను, మీరు అమ్మిన భూమి కూడా ఎప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు అది ప్రశ్న వినండి సోమ్లా నాయక్. సోమ్లా నాయక్ గారు, మీరు అడగండి. అంటే మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు అమ్మిన భూమి కూడా ఇంకా మీ రికార్డులు ఉందా? మీ సమస్యను మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తారా? అంటే మీకు ఇప్పుడు ఇబ్బంది ఏంటి సార్? ఆ భూములు అమ్మేసినా కానీ ఇంకా మా రికార్డులో ఉంది సార్. 6వ వారంలో మాత్రం మా నాన్నల పేరు మీద ఇప్పటికీ ఉంది సార్ భూమి. ఇప్పుడు భూమి ఎవరి అనుభవంలో ఉంది? ఎవరు సాగు చేసుకుంటున్నారు సార్? సాగు ఏం లేదు సార్, కొంచెం ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం ఇక్కడ కబ్జా చేసుకుంటున్నారు సార్. మాకు కూడా ఆల్రెడీ అమ్మేశారు కదా సోమ్లా, భూమి ఆల్రెడీ అమ్మారు కదా. మీరు మీకు వచ్చిన సమస్య ఏంటి? రికార్డులో ఉంటే అది రికార్డులో వాళ్ళ పేరు రాకపోతే అది కొనుక్కున్న వాళ్ళ సమస్య. మీకేంటి ఇబ్బంది మీ పేర్లు కనుక రికార్డులో వచ్చినట్లయితే? ఇబ్బంది అంటే సార్ మేము అప్పుడు అన్నింటిలో వాస్తవం సార్, గుంటలు మిగిలిపోయినాయి సార్. అప్పుడు మాది భూములు అయితే ఉండేది సార్, అంటే ఎకరాలు వేసినాం కానీ గుంటలు ఏదైతే అన్నదమ్ములు అప్పుడు పంచుకున్న గుంటలు కూడా మిగిలినాయి కదా సార్. గుంటలు మాత్రం రిజిస్ట్రేషన్ కాలేదు సార్ వాళ్ళకి. అట్లని అంటే ఇప్పుడు సోమ్లా నాయక్ గారు ఒక్క విషయం మీరు గమనించాలి. రికార్డులో ఏమున్నప్పటికీ మీ అమ్మకం అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మీ అమ్మకానికే ప్రైమసీ వస్తుంది. మీరు అమ్మినారు కనుక, డబ్బులు తీసుకొని మీ పూర్వీకులు అమ్మినారు కనుక ఆ అమ్మకమే నిలబడుతుంది. పొరపాటున ఎవరి పేరు ఉన్నప్పటికీ ఆ పేరున్న వాళ్ళకి ఆ భూమి వచ్చే అవకాశం లేదండి. అదొకటి మీరు క్లియర్గా తెలుసుకోండి. తర్వాత కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు తమ పేరు మీదకి మార్చుకోవాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కనపడేది ఏంటంటే, కొనుక్కున్న వాళ్ళు కాక మీరు కాక మరెవరో కబ్జా చేసుకున్నట్టుగా కనపడుతుంది. సరే, అది ఇంకా వేరే వాళ్ళ సమస్య. జనరల్గా అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీరు అమ్మిన తర్వాత మీరు అమ్మిన విషయం మీరు కూడా రెవెన్యూ ఆఫీసర్స్కి చెప్పాలి. కొనుక్కున్న వాళ్ళు కూడా తమ పేరు మీదకి భూమిని మార్చుకోమని దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ రికార్డులో పొరపాటున మీ పేరున్నా ఇంకెవరి పేరున్నా ఆ రికార్డులో పొరపాట్లను సవరించడానికి ఒక పద్ధతి, క్రమం ఉన్నాయి. ఆ పద్ధతిని అనుసరించి మీరు అది మార్చుకోవాలి. ఇప్పుడు మరొక కాలరు వెయిట్ చేస్తున్నారు. శంకర్, హైదరాబాద్ నుంచి శంకర్ మాట్లాడుతున్నారు. చెప్పండి శంకర్ గారు, మీ సమస్య ఏమిటి? ఉన్నారా లైన్లో? అవునా అండి, చెప్పండి. ఇది మా ఫాదర్ 1970లో
ఒక పొలం కొన్నారండి, 15 ఎకరాల పొలం వేరే వాళ్ళ కాడ కొన్నారు. ఎక్కడ? అది నెల్లూరు జిల్లాలో. కొనిన తర్వాత అది 1980 అంటే 85-86 నుంచి ఆయన సాగు చేసుకుంటా ఉన్నారు, శిస్తు కడతా ఉన్నారు. కానీ అది అప్పుడు మీకు అంటే పాతకాలంలో వాళ్ళు ఓన్లీ వైట్ పేపర్ మీద కొన్నారు కదా, అంటే అగ్రిమెంట్లు అన్ని వాళ్ళు వైట్ పేపర్ మీద రాసుకుని ఉంటారు కదా, అవన్నీ శిస్తు డిపార్ట్మెంట్లు అన్ని ఈయన పేరు మీద ఉన్నాయి. కానీ పాస్ పుస్తకాలు మాత్రం ఇవ్వలేదన్నమాట ఇప్పుడు వరకు. అంటే ఆ పాస్ పుస్తకాలు తెచ్చుకోవాలంటే ఏదైనా ప్రాసెస్ ఉందా? అంటే ఇది మళ్ళీ తెల్ల కాగితం మీద కొనుగోలు మనం చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకున్నాము. ఇది అన్రిజిస్టర్డ్ సేల్. ఈ అన్రిజిస్టర్డ్ సేల్ కి కనుక రావాలంటే ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న డేట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ తెల్ల కాగితం మీద కొనుక్కున్న వాళ్ళు పట్టా పొందడానికి ప్రభుత్వం ఇప్పటికీ చాలా సార్లు గడువు ఇచ్చింది. ఆ చివరి తేదీ కూడా 2009లో అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వం గడువు పొంది కనుక పెంచినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఆయన చాలా కాలంగా సాగుదారిగా పేరు నమోదు ఎలాగో వస్తుంది కాబట్టి సివిల్ కోర్టులు కూడా కేసు వేసుకోవచ్చు. అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ చేసుకొని కూడా పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ముందున్న మార్గం సివిల్ కోర్టులో టైటిల్ డిక్లరేషన్ వేసుకొని ఆ భూమి తనది అని కనుక కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుంటే కోర్టు ఆర్డర్ని ఆసరాగా చేసుకొని ఎంఆర్ఓ గారు పట్టా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మల్లికార్జున ఒక ప్రశ్న అడుగుతున్నారు. మల్లికార్జున గారు చెప్పండి మీ ప్రశ్న. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నాకు అనకాపల్లి వైజాగ్ జిల్లాలో యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉంది సార్. హలో, చెప్పండి వింటున్నాం. అదేంటంటే మేము అన్నదమ్ములు అందరూ పంచుకున్నాము. పంచుకున్న తర్వాత ఏంటంటే మా తమ్ముడు ఏంటంటే వేరే వరకు అమ్మారండి. కొంత అమ్మారు. వాడు ఏంటంటే కొద్దిగా రౌడీ టైప్ అన్నమాట. ఇప్పుడు నా యాన్సర్ ప్రాపర్టీ నాకు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే మీ భాగం కూడా అమ్మేశారా? మా ఫాదర్ అందరూ, మా బ్రదర్ వేరే వాడికి రౌడీ లాంటి వాడికి అమ్మాడండి. దాని వల్ల ఏంటంటే నాకు భవిష్యత్తులో ఇబ్బంది వస్తే నేను ఏ విధంగా చేసుకుంటే నా ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ అమ్మిన భూమి మీ వాటాను కూడా అమ్మారా, ఆయన వాటా ఆయన అమ్ముకున్నారా? ఆయన వాటా ఆయన అమ్ముకున్నాడండి. ఆయన వాటా ఆయన అమ్ముకున్నాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి, ఆయన కొనుక్కున్నవాడు రౌడీ లాంటి వారు కాబట్టి రేపు పొద్దున మీ భూమి కూడా ఆక్రమించుకుంటారని మీకున్న భయము. మీరు చేయగలిగిందల్లా ఏంటంటే బాగా పంపకాలుగా మీ వాటాగా వచ్చిన భూమి మీ పేరు మీద ఉందా లేదా చూసుకోండి. మీ తండ్రి గారి పేరు మీద పట్టా ఉండుంటుంది. ఆ పట్టా మార్పిడి చేయించుకోవాలి, మ్యూటేషన్ అంటాము. తహసీల్దార్ గారికి అర్జీ పెట్టుకొని మీకు వచ్చిన వాటాకి మీ పేరు మీద పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందండి. మీకు పాస్బుక్ టైటిల్ డీడ్ ఉన్న తర్వాత కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటిపైన చూసుకుంటాయి. ఇంకొక మిత్రుడు లైన్ లో ఉన్నారు, అనిల్ కుమార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి అనిల్ కుమార్ గారు, మీ సమస్య ఏమిటో. సార్, యాక్చువల్లీ ఏమంటే సార్, అసలు మా ఫాదర్ ఉన్నప్పుడు. హలో సార్. చెప్పండి వింటున్నాం. హలో సార్. సార్ అక్కడ మా ఫాదర్ ఉన్నప్పుడు అయితే మాకు భూమి ఉండే సార్. అక్కడ భూమి ఉన్నప్పుడు సార్ కట్ట లేకుండే. ఫస్ట్ పట్టా లేకుండా ఇప్పుడుందా? ఇప్పుడు ఉంది, కట్ట ఉంది సార్. అంటే మా ఫాదర్ కట్ట పోయించిండు సార్. కట్ట మా సర్వే నెంబర్ లో ఉంది సార్. అది చెప్పండి చెప్పండి సార్. కట్ట మా సర్వే నెంబర్ ఉంది కానీ సార్ అది మాదే, కట్ట మాదే మాట. కానీ ఇప్పుడు వాళ్ళు డాడీ చనిపోయింది సార్. ఇప్పుడు కట్ట ఎవరు కట్టారు సార్? అంటే వాళ్ళు ఊళ్ళో ఏమంటారు అంటే కట్ట మాది, మీకు ఏమంటుంది వాళ్ళు తవ్వకి. అంటే అంటున్నది ఎవరు? ఊరు మొత్తానికి అంటున్నారా లేదా ఇంకెవరైనా ఒకరిద్దరు పక్కన ఉన్న వ్యక్తులా? అట్లా అంటే ఊరు పట్టువారి మొత్తం అందరూ అంటున్నారు సార్. అట్లా అంటే రెండు విషయాలు. ఒకటి, అది సర్వే సమస్య అవుతుంది. అంటే మీకున్న సర్వే నెంబర్ భూమి హద్దులు సరిగా ఉన్నాయా, అంటే ఆ కట్ట అనే మీరు ఏదో చెప్తున్నారో అది మీ సర్వే నెంబర్లో వస్తుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. రెండోది, కొన్ని ప్రభుత్వం భూమి తీసుకొని వేసిన కట్టాలంటే పబ్లిక్ పర్పస్ కోసం వాడుకునే ఉంటాయి. అది కనుక అయినట్లు నీకు రాదు. సో ఇప్పుడు ఆయన చూడాల్సింది ఏంటంటే ఆయన భూమిని ఆయన సర్వే చేసుకొని ఆయన సర్వే నెంబర్ పరిధిలో కనుక అది వచ్చినట్లయితే తనది అవుతుంది, లేనట్లయితే అది ప్రభుత్వానికి చెందింది అవుతుంది. అందరికీ హక్కులు ఉంటాయి. సర్వే సమస్య. ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఎంఆర్ఓ గారి కనుక ఒక అర్జీ పెట్టుకొని 200 రూపాయలు చలాన్ ఉంటుంది. ఒక సర్వే నెంబర్ కొలవాలి అంటే దానికి ఒక ఫీజు ఉంటుంది. అది కనుక ఎంఆర్ఓకి చెల్లించినట్లు, చలాన్ కట్టి ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మండల్ సర్వేయర్ వచ్చి సర్వే చేస్తారు. సర్వే చేసినప్పుడు ఆయన భూమి హద్దులు ఏంటో తెలుస్తాయి. ఆ హద్దుల పరిధి లోపల కనుక అది వచ్చినట్లయితే తన భూమి అవుతుంది, లానట్లయితే అది గ్రామానికి చెందిన అవుతుంది లేదా ప్రభుత్వ భూమి అవుతుంది. మెదక్ నుంచి యాదగిరి గారు లైన్ లో ఉన్నారు. యాదగిరి గారు చెప్పండి. సార్, ఇది మేము 30-35 ఏళ్ల నుంచి కౌలుకు చేస్తున్నాం సార్ భూమి. కౌలు కాగితాలు ఏమైనా ఉన్నాయా? ఏమి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు సార్ మాకు. ఇక్కడ మధుసూదనాచార్య అని చెప్పి ఒక బ్రాహ్మణ వ్యక్తి, అతడు మా తాతల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఏమి ఇవ్వలేదు సార్. చెప్పండి. మేము ఆ భూమిని తీసుకోవాలంటే మాకు ఏదైనా మార్గం ఉంటే చెప్తారా సార్?
తీసుకోవటం అంటే ఇప్పుడు మా పేరు నుంచి రిజిస్టర్ గారి సార్ అంటే కొనుక్కోవడం రిజిస్టర్ చేసుకోవడం. మీరు కౌలుదారులుగా ఉన్నారు, మీరు కొనాలని అనుకుంటున్నారు అంతేనా? ఆయన ఇయ్యాడు సార్ కొంటే. ఇప్పుడు 30-35 ఏళ్ల నుంచి చేస్తున్నాం కదా సార్ మేము. కనుక మీకు కౌలుదారుగా మీకు రక్షణ ఉంటుంది కదా. ఆయన అడుగుతుంది భూమి కొనటం గురించి అంటే యాదగిరి గారు, ఒకటి మీరు కౌలుదారుగా ఉన్నారు కాబట్టి కౌలుదారుగా మీకు వచ్చే హక్కులు వస్తాయి. ఆ భూమిని కొనాలంటే అంటే కౌలు హక్కులు కావాలి అంటే ఇప్పుడు మనం అదే ఆర్డినెన్స్ మాట్లాడుతున్నప్పుడు కొత్త ఆర్డినెన్స్ ప్రకారము మీకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వడానికి మీరు అర్జీ చేసుకోవచ్చు. ఇంకా సమయం ఉంది. మీ గ్రామంలో విఆర్ఓ దగ్గర కానీ లేదా డ్వాక్రా గ్రూపుల దగ్గర కానీ ఈ కౌలుదారులకి గుర్తింపు కార్డులు పొందే అప్లికేషన్ ఫారం ఉంటుంది. వెంటనే ఆ ఫామ్ తీసుకొని అప్లై చేసుకోండి. రెండోది, మీ గ్రామంలో గ్రామసభ ఈ 4-5 రోజులు ఎప్పుడో జరుగుతుంది. ఆ డేట్ కనుక్కొని మీరు గ్రామసభలో అటెండ్ అయినట్లయితే మీకు అర్హత కార్డు వస్తుంది. ఒకటి. రెండోది, మీరు కౌలు చేసుకున్న భూములు కొనుక్కోవాలంటే అయితే ఓనర్ దానికి అమ్మాలి. మీకు అమ్మినట్లయితే మీరు కొనుక్కోవచ్చు. రెండో రకమైన వెసులుబాటు ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో రక్షిత కౌలుదారులుగా ఎవరైతే నమోదై ఉంటారో, కౌలుదారులు వేరు, రక్షిత కౌలుదారులు వేరు. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే రక్షిత కౌలుదారులను ఉంటారు. రక్షిత కౌలుదారు కనుక ఆ భూమి కొనుక్కోవాలనుకున్నట్లయితే ఆయనకే మొదటి హక్కు ఉంటుంది. భూ యజమాని ఎవరైతే ఉంటారో వేరే వాళ్ళకి అమ్మడానికి ఉండదు, కౌలుదారికి మాత్రమే అమ్మడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని సమస్యలు చర్చించే ముందు ఇంకో చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. సునీల్, ఇప్పటి వరకు మనకు వచ్చిన సమస్యలన్నీ రికార్డులకు సంబంధించిన సమస్యలు. రికార్డులో తమ పేరు లేకపోవడం, లేదా అమ్మిన తర్వాత కూడా వీళ్ల పేరే కొనసాగడం, కొన్న వాళ్ళ పేర్లు రాకపోవడం, కౌలుదారులకి పేర్లు రికార్డులో కనపడకపోవడం. అసలు ఈ సమస్యకు అనేది ముగింపు ఎప్పుడైనా ఉంటుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏమిటంటే, అసలు ఎన్ని ఉన్నాయి రికార్డులు? వీళ్ళు ఎన్ని రికార్డులు రాయాలి? ఒక వ్యక్తి ఒక భూమిని సాగు చేస్తున్నారంటే ఎన్ని రికార్డులు రాయాలి, ఎన్ని రికార్డులు రాస్తున్నారు, ఆ రికార్డులు ఎంతమందికి తెలుసు? అంటే ఇప్పుడు భూమి రికార్డులు రకరకాల రికార్డులు ఉన్నాయి. గ్రామ స్థాయిలో విఆర్ఓ రాసే రికార్డులు ఒక 11 ఉంటాయి. 11 రకాల రికార్డులు ఒక భూమికి సంబంధించి. అంటే అందులో 11 రికార్డులు దాదాపు 9 భూమికి సంబంధించే ఉంటాయి. మిగతా 2 వేరే రికార్డులు ఉన్నాయి. ఈ 9 రికార్డులు కూడా అందులో విఆర్ఓకి తెలిసిన రికార్డు ఇప్పుడు ఏంటంటే విలేజ్ అకౌంట్ నెంబర్ 3 అంటే రికార్డు 3వ లెక్క రికార్డు మాత్రమే తెలుసు. అది అడంగల్లు లేదా పహాని అంటాం. మిగతా లెక్కల సంగతి ఎప్పుడూ మర్చిపోయాం. ఉదాహరణకి గ్రామ లెక్క నెంబర్ 1 అని ఉంటుంది, ప్రభుత్వ భూముల వివరాలని దాంట్లో రాయాలి. గ్రామ లెక్క నెంబర్ 2 అని ఉంటుంది, అంటే అక్కడ ఆ గ్రామంలో ఒక భూమికి సంబంధించి జరిగిన ప్రతి మార్పుల వివరాలు అందులో రావాలి. నేను ఈసారి కౌలుకి ఇచ్చానంటే ఆ వివరాలు రావాలి, లేదా చెప్పేవాళ్ళు ఉండరు, రాసేవాళ్ళు ఉండరు, లేదా 4 ఇట్లాగా చాలా లెక్కలు ఉన్నాయి. ఇవి కాకుండా ఒరిజినల్గా అంటే 50 ఏళ్ల కిందనో 60 ఏళ్ల కిందనో సర్వే సెటిల్మెంట్ ఆపరేషన్ జరిగినప్పుడు తయారు చేసిన కొన్ని రికార్డులు ఉన్నాయి. అది సేత్వారు, ఆర్ఎస్ఆర్, లేదా మ్యాప్లు, నక్షాలు, ఇవన్నీ అంటాం. ఇవి 2వ రకమైన రికార్డులు. 3వ రకమైన రికార్డులు మండలం ఆఫీసులో ఉండే మండలం రికార్డులు అంటారు. ఒక 7-8 రికార్డులు ఉంటాయి. ఇవేవి కాకుండా ఈ 3 రకాల రికార్డులు కాకుండా 4వ రకాల రికార్డులు ఏంటంటే భూమి ఉన్నవాడి చేతిలో ఉండాల్సిన రికార్డు. అసలు పాస్బుక్, టైటిల్ డీడో, డీఫామ్ పట్టా, కౌలు చేసుకున్నట్లయితే కౌలు గుర్తింపు కార్డు, అసైన్మెంట్ పట్టా పొందినట్లయితే డీఫామ్ పట్టా, భూములు కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు చేసినట్టుగా కాగితం, పాస్బుక్, ఇన్ని రకాల రికార్డులు ఉంటాయి. ఇప్పుడు కౌలుదారుల గురించి కూడా మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇన్ని రికార్డులు కూడా ఏ రికార్డులో కూడా కౌలుదారు పేరు రాలేదు. అప్పుడు ఈ కార్డు ఇస్తారు. కౌలుదారుగా రికార్డులో నమోదైన వారికి ఈ కార్డు ఇవ్వరు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇన్ని రికార్డులు చెప్పాను. ఈ రికార్డులో ఏ రికార్డులో కూడా కౌలుదారుగా ఆల్రెడీ నమోదై ఉన్నట్లయితే ఈ కార్డు ఇవ్వరు. ఎందుకంటే అవే గుర్తింపుగా పనికొస్తాయి కాబట్టి. ఇక్కడ ఎక్కడా పేరు రాని వాళ్ళ కోసమే ఈ చట్టం, వాళ్ళ కోసమే ఈ గుర్తింపు కార్డులు. అయితే ఈ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి రుణం వస్తుందని అంటున్నది. రుణం ఇవ్వడం కోసం ఫెసిలిటేట్ చేస్తున్నామని అంటున్నారు. కౌలుదారుగా ఈ కార్డు కాకుండా ఇతర రికార్డులో గుర్తింపు ఉన్న వాడికి అప్పిస్తున్నారా? అంటే అసలు రైతుకు అప్పిస్తున్నారని వేరే ప్రశ్న. కౌలుదార సంగతి కాసేపు పక్కన పెడితే పంట రుణాలు, పంట వేసుకున్న వాడికి పంట రుణం ఇవ్వాలి. అది మామూలు రైతులకే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ఈ కార్డు వచ్చినట్టయితే కొద్దిగా వీళ్ళకి వచ్చే అవకాశం. శంకర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ప్రశ్న. చెప్పండి శంకర్ రెడ్డి గారు, మీ సమస్య. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ కౌలుదారుకి ఐడెంటిటీ కార్డు ఇస్తారని చెప్తున్నారు కదా? అవునండి. ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత రైతు కౌలుదారుడు 1 year కౌలు తీసుకున్న తర్వాత అతనికి నష్టంగా వచ్చినట్లయితే మళ్ళీ 2వ సంవత్సరం నాకే కౌలు ఇవ్వాలని అతను ఏమన్నా రైతు ఉంటుందా? కోర్టు అతను రైతు కనుక ఇవ్వకపోతే
అంటే ఇప్పుడు ఇది భూమి యజమానులకు అంటే సహజంగా ఉండే అనుమానం. దీనికి సమాధానం చాలా క్లియర్. ఆర్డినెన్స్ ఏమంటుందంటే 1 సంవత్సరం కోసం రైట్ పర్మిషన్ తోటి ఇంప్లైడ్ కానీ రిటర్న్ పర్మిషన్ కానీ ఓరల్ పర్మిషన్తో కానీ చేసుకున్న వాళ్ళకి ఇచ్చే గుర్తింపు కార్డు. ఈ కార్డు 1 సంవత్సరానికే పనిచేస్తుంది. ఆ కార్డు నాకు ఉంది కాబట్టి నువ్వు 2వ సంవత్సరం ఇవ్వాలని అడిగే అవకాశం ఈ ఆర్డినెన్స్ ద్వారా లేదు. రెండో అంశం ఏంటంటే మన పాత కౌలుదారి చట్టాల ప్రకారం ఒకసారి కౌలుకి ఇచ్చినట్లయితే తప్పకుండా 5 ఏళ్లకి కౌలుకి ఇవ్వాల్సిందే. 1 సంవత్సరం తర్వాత లాక్కుంటా అంటే కుదరదు. కానీ ఈ కార్డు ఏదైతే ఉందో ఆ చట్టం కోసం వాడడానికి ఈ కార్డు పనికిరాదని చట్టం చెప్తుంది. అంటే ఇదేదైతే ఆధారం మనం తయారు చేస్తున్నామో ఈ ఆధారము ఆ కౌలు చట్టం కింద ఉన్న బెనిఫిట్ పొందడానికి ఇది పనికిరాదు అని చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం. ఇంకొక మిత్రులు నరసింహులు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. నరసింహులు గారు చెప్పండి. సార్ అది మేము ఒక ల్యాండ్ తీసుకున్నాం సార్. తీసుకున్నాం. హలో చెప్పండి సార్. అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు, భర్త ఏం చేసిందంటే భార్య మీద జీపే చేశారు సార్. అయితే ఒక 4 years తర్వాత ఆయన ఇప్పుడు వచ్చి ఈ ల్యాండ్ నేను అమ్మలేదు అని చెప్తున్నారు సార్. మేము భార్య నుంచి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎవరు చేశారు మీకు రిజిస్టర్? వాళ్ళ భార్య చేశారు సార్. వాళ్ళ భార్య జీపే చేసింది. అతడు వాళ్ళ భర్త జీపే చేసాడు భార్య పేరు మీద. భర్త పట్టదారా? పట్టదారు సార్. ఆయనకు పాస్ పుస్తకాలు టైటిల్ ఉన్నాయా భర్తకి? ఉన్నాయి సార్. అంతా ఒరిజినల్ అంతా వాళ్ళ భార్యకి హ్యాండ్ ఓవర్ చేసి ఆమె పేరు మీద జీపే చేసిండు. ఆయన ఎంఎస్ఓ లో ఉంటాడు. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రికార్డులో పేరు రాయించుకున్నారా? రాసుకున్నాం సార్. పాస్బుక్ టైటిల్ డీడ్ వచ్చాయా మీకు? వచ్చాయి సార్. మీ పాస్ పుస్తకాలు అంటే ఆయన చెప్తున్న ప్రకారం లీగల్ గా జరిగింది ట్రాన్సాక్షన్. భర్త పట్టదారు ఉన్నారు, భార్యను అమ్మడానికి హక్కులు ఇచ్చాడు, భార్య అమ్మింది, వీళ్ళు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి ఏమైనా వెళ్ళారా? ఇంకేం వెళ్ళలేదు సార్. ఆయన ఈ మధ్యలో వచ్చేసి ఈ ల్యాండ్ మీరు ఖాళీ చేయాలని అంటే మేము అక్కడ మా మనుషులను పెడితే వాళ్ళని వచ్చి చెప్తున్నాడు, ఓకే బెదిరిస్తున్నాడు. మీరేం చేయొచ్చండి అంటే మీకు ఆల్రెడీ అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి మీరు అలా బెదిరించినట్లయితే కోర్టుకు వెళ్ళండి, సివిల్ కోర్టుకు వెళ్ళి మీరు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి. ఇప్పుడు మరొక వ్యక్తి లైన్ లో ఉన్నారు. శశిధర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. శశిధర్ రెడ్డి గారు చెప్పండి మీ సమస్య ఏమిటో. ఉన్నారా లైన్ లో శశిధర్ రెడ్డి గారు? మార్నింగ్ శ్రీ గారు. ఎస్ ప్లీజ్. మాది యాక్చువల్లీ మా తాతయ్య గారు ఒక 4 ఎకరాల 11 గుంటలు భూమి ఉండేదండి ఒక మా ఊళ్ళో. అయితే 4 ఎకరాలు అమ్మాడండి. 11 గుంటలు మా తాతయ్య పేరు మీదే ఉంది. అయితే అతను మొత్తం అమ్మేశాడు అని చెప్పేసి కోర్టుకు వేసేస్తే కోర్టు అతనికి ఫేవర్గా వెళ్ళిందండి. ఎవరు అమ్మేశారు మీ భూమి? మా తాతయ్య అమ్మేశాడండి. మీ తాతయ్య అమ్మేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ఆ తాతయ్య అమ్మేసిన తర్వాత నాన్న పేరు మీద మా పేరు మీద కూడా అంటే పట్టదారు పాస్బుక్ లో మా పేరు వస్తుందండి. 4 acres అతనికి ఇచ్చేసాము. తాతయ్య గారు అమ్మింది 4 acres. ఆ 11 గుంటాస్ గురించి అతను కోర్టుకు వెళ్ళాడు. నాకు మొత్తం అమ్మేశారని దొంగ సాక్ష్యాలు సృష్టించి కోర్టుకు వెళ్ళాడు. కోర్టు అతనికి ఫేవర్గా ఇచ్చింది. మేము పై కోర్టుకు వెళ్ళాము. మాకేమన్నా బెనిఫిట్ అవుతుందంటారా ఇప్పుడు? అంటే మీరు అమ్మిన తర్వాత రికార్డులు కూడా మార్పులు అయిపోయాయా? అంటే ROR రికార్డు ప్రకారం 4 ఎకరాలు అమ్మినట్లుగా? 4 ఎకరాలు అమ్మేసినట్టు రికార్డ్ అయిపోయిందండి. అంటే మీరు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి భూమి రికార్డులలో అంటే పహానీలో ఈ 11 గుంటలు ఎవరి పేరు మీద ఉంది? ఆయన పేరు మీదే ఉందా? మా పేరు మీద ఉందండి. మా పేరు మీద. సేల్ డీడ్ లో ఎలా ఉంది? సేల్ డీడ్ లో చూసా మీ దగ్గర సేల్ డీడ్ కాపీ ఉందా? సేల్ డీడ్ కాపీ కాదండి. అప్పట్లో తాతయ్య గారు అంటే ఆల్మోస్ట్ 60s లో అండి అది. అలా అయినట్లయితే ఇప్పుడు మీరు కోర్టుకి ఎలాగ వెళ్ళారు కాబట్టి మీరు అది అమ్మలేదు కాబట్టి డెఫినెట్ గా మీకే హక్కులు వస్తాయి. అలా కనుక ఇబ్బంది ఉన్నట్లయితే మీరు మళ్ళీ తహసీల్దార్ని ఆశ్రయించవచ్చు. ఇప్పుడు అంటే కోర్టు కేసు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కోర్టు ఫైనల్ గా ఏదో ఒక తీర్పు ఇస్తే దానికి అనుకూలంగా తహసీల్దార్ గారు నిర్ణయం తీసుకుంటారు తప్ప కోర్టు కేసులు ఉన్నప్పుడు తహసీల్దార్ ఏం చేయరు. ఇప్పుడు మీది రికార్డుల సమస్య కాదు, భూమి కొన్నారా లేదా అనే వివాదానికి సంబంధించిన సమస్య. అది రెవెన్యూ ఆఫీసులో కన్నా కోర్టులో తేలుతుంది. సునీల్